వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. సరే, ఆ రోజు గడిచిపోయింది. మొన్నాడు మరలా బాబా సమక్షంలోకి వచ్చి కూర్చోవడం అనేది జరిగిందట. అప్పుడు బాబా కథ చెప్పడం ప్రారంభించట. అందరి మధ్యలో ఈ మాటలు ఈ విధంగా అన్నట్ట. సపత్నేకర్ వైపు అలా చూపిస్తూ 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 సపత్నేకర్ వైపు వేలు పెట్టి, వీడు తన కొడుకును నేను చంపితేనని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపేదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా, అదే బిడ్డను వీని భార్య గర్భంలోకి మరలా తెచ్చేదను అని బాబా ఈ మాట అని అతని తలపై హస్తముంచి ఓదార్చి ఈ విధంగా అన్నట్టు. మరలా ఈ పాదములు ముసలివి, పవిత్రమైనవి, ఇక నీ కష్టములు తీరిపోయినవి, నా యందే నమ్మకం ఉంచుము, నీ మనోభిష్టములు నెరవేరును అని చెప్పి సపత్నేకర్తో బాబా అన్నప్పుడు, ఎప్పుడైతే బాబా చెయ్యి సపత్నేకర్ శిరస్సు మీద పడిందో అద్భుతమైన ఆనందం కలిగింది. సపత్నేకర్ కనుల వెంట బట్ట 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 నీరు కారిపోతున్నాయి. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. బాబాయ్ ఉన్నాడు చూడండి, పిచ్చివాడు వీడు, వాడి బిడ్డను నేను చంపేశానని నిందిస్తున్నాడు. నన్ను లోకల బిడ్డల్ని చంపుతానా? అందరినీ రక్షించటానికేరా నేను వచ్చింది, నేనేం భక్షించను. సరే పో, అదే బిడ్డను మరలా నీ భార్య గర్భంలో ప్రవేశపెడతానురా, చూసుకో అని చెప్పి సపత్నేకర్ శిరస్సు మీద బాబా చెయ్యి వేసి ఆశీర్వదించాడట. మన కోసమేనండి చెప్తోంది. చాలా మందిలో ఈ అపోహ ఉందండి. అంటే విమర్శించడం కాదు, ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. దయచేసి ఇది విమర్శ కింద తీసుకోకండి ఎవరు. చాలా సెన్సిటివ్ పాయింట్. చాలా మంది నాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు ఇదే పాయింట్ని. అంటే ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవటం అనేది జరుగుతుంది. ఏమండి ఆయన చాలా బాబా భక్తుడు, ఎందుకు మా ఇంటిల్లివాది బాబాకు మేము భక్తి చేస్తుంటే మరి మా ఇంట్లో ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయాడు బాబా, బాబానే చంపేశాడు, బతికించాలని చెప్పి బతికించలేడా అని చెప్పి ఈ విధమైనటువంటి ఆలోచన చేయటం అనేది జరుగుతోంది. బాబా ఎన్నటికీ ఎవరిని చంపడు, దయచేసి ఇది గ్రహించండి. కాలము హరించి వేస్తూ ఉంటుంది, ప్రకృతికి ఎప్పుడు వ్యతిరేకంగా పోడు బాబా. బాబా చెప్తాడు ఒకసారి, జోగు ఎవరో ఒక భక్తురాలు భార్య భర్త చనిపోయినప్పుడు బాబా దగ్గరకు వచ్చి విపరీతంగా ఏడిస్తే బాబా ఓదారుస్తాడు, బాధపడకమ్మా అని చెప్పి మరలా అప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. పంచభూత సమన్వితమైనది దేహము. ఒక రైతు పొలంలో పంట వచ్చినప్పుడు అది చూసినట్లయితే మొక్కలు, ఆ వరి పెరగటం, మేఘుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు, భూమిలో విత్తనాన్ని పాతటం ద్వారా, మేఘుడు వర్షం పడటం ద్వారా, సూర్యరశ్మి పడటం ద్వారా అక్కడ ఆ మొక్క పెరుగుతోంది. అంటే ఈ ప్రకృతి మొత్తము వీరి ముగ్గురు ఆధీనంలోనే ఉంది, అంటే పంచభూతాల ఆధీనంలో ఉంది. వారే పెంచుకున్నారు, అవసరమైనప్పుడు మళ్ళీ వాళ్ళే వెనక్కి భూమి తనది తాను తీసేసుకోవడం అనేది జరుగుతుంది. వాయువు, అగ్ని. కాబట్టి ఇందులో ఎవరు తలదూర్చరు, ప్రకృతికి వ్యతిరేకంగా ఎవరు పోకూడదు అని చెప్పి బాబా చెప్పడం అనేది జరిగింది.